స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనము. ఆ కొండ ప్రాంతము మీదే. కొన్ని సందర్భాలలో చాలామందికి దేవుని పని చేయాలి అని ఆశ ఉంటుంది, కానీ ఎలా చేయాలో ఏం చేయాలో అనేది అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో దేవుని పని, దేవుని మాట ప్రకటించడం అన్ని సందర్భాలలో కుదరకపోవచ్చు, కానీ దేవుని ప్రేమను చూపించి దేవుని పని చేయొచ్చు. ఇతరులకు ఏదో ఒక రీతిలో మనం సాయం చేసి దేవుని పని చేయొచ్చు. అలానే అన్నిటికంటే మించి ప్రార్థన చేసి దేవుని గురించి వాళ్ళ హృదయాలలో దేవుని మాటలు విత్తబడినట్లుగా ప్రార్థన చేసి దేవుని పని చేయొచ్చు. ప్రార్థన ద్వారా దేవుని పని చేయొచ్చు అని దేవుని మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఉన్నతమైన ప్రదేశాల్లో నీకు చోటు ఎప్పుడూ ఉంటుంది. లోయ ప్రాంతాల్లో కనానీయులు ఉన్నప్పుడు, నిన్ను వాళ్ళు తమ ఇనుప రథాలతో అడ్డగించినప్పుడు కొండలపైకి వెళ్ళండి, ఎత్తైన ప్రదేశాలను ఆక్రమించుకోండి. దేవుని కోసం నువ్వు ఇక పని చెయ్యలేని సమయం వచ్చేస్తే పనిచేసే వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి. ఈ లోకాన్ని ప్రసంగాల ద్వారా ఊపేయటం నీకు కుదరకపోతే నీ ప్రార్థన ద్వారా పరలోకాన్ని ఊపేయి. పల్లపు భూముల్లో నీ ఉపయోగం లేకపోతే, సేవకు తగిన బలం, ఆర్థిక సహాయం లేకపోతే నీ చురుకుదనం పైవాటిల్లో పరలోకంపై ప్రయోగించు. విశ్వాసం అరణ్యాలను నరికే శక్తి గలది. కొండ ప్రాంతాలు నివాసానికి ఎంత శ్రేష్టమైనవో తెలిసినప్పటికీ అరణ్యాలు నిండిన ఆ కొండల్ని నివాసయోగ్యంగా చేయటానికి, ఆ అడవుల్ని నరకటానికి యోసేపు సంతానానికి ధైర్యం చాలేది కాదు. అయితే దేవుడు వాళ్ళకు ఆ పని అప్పగించాడు. వాళ్ళ శక్తి ఆ పనికి సరిపోతుందన్నాడు. అరణ్యాలు నిండిన ఆ కొండల్లాగా మనకి దేవుడు కేటాయించే పనులన్నీ అసాధ్యంగానే కనిపిస్తాయి. అవి మనల్ని హేళన చేయటానికి కాదు, కానీ మనల్ని ఘనకార్యాలకి పురికొల్పటానికే. దేవుడు తన సన్నిధి శక్తిని మనలో నింపకపోతే మనకి కార్యాలు అసాధ్యమే. విశ్వాస సహిత ప్రార్థనకి జవాబు దేవుడు ఏమేమి చేయగలడు అన్నది మనకు తెలియటానికే ఇబ్బందులు వస్తాయి. లోయలలో నువ్వు ఉండలేకపోతున్నావా? కొండల్లోకి వెళ్ళి నివసించు. బండరాళ్లలో నుండి కొండతేనె సంపాదించుకో. అరణ్యాలు కప్పిన కొండ చర్యలను సస్యశ్యామలం చేసుకో. మనం దాటలేమనే నదులున్నాయా? తొలచలేమని వదిలేసిన పర్వతాలున్నాయా? అసాధ్యమనుకున్న పనుల్నే మేము చేపట్టేది, చెయ్యలేమన్న వాటినే మేము చేసేది. ఈ మాటలను ప్రభు మన నిఖిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నా తండ్రి, దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి విశ్వాసము నా తండ్రి గొప్ప కార్యాలను జరిగిస్తుందని మీ మాటలు మాకు తెలియచేస్తున్నాయి. విశ్వాస సహిత ప్రార్థనకి నా తండ్రి జవాబుగా మీరేమేమి చేయగలరు అనేదానికి మాకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే కలిగినప్పుడు మేము వాటిలో నా తండ్రి నాయన ప్రభు విశ్వాస సహితమైన ప్రార్థనలో మేము ఎదుగునట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. విశ్వాసము అరణ్యాలను నరికే శక్తి గలది అని మీ మాటలు మాకు తెలియచేస్తున్నాయి ప్రభు. స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి, కొండ లాంటి పనులు నాయన ఏవైతే అసాధ్యమని మేము అనుకుంటున్నామో వాటిని నా తండ్రి నాయన మా జీవితంలో మీరు అనుమతించేది ఘనకార్యాల కోసమేనని మేము గ్రహించడానికి మాకు శక్తినివ్వండి. అయ్యా మీ శక్తిని మాలో నింపమని వేడుకొంచున్నాను తండ్రి. మీ శక్తిని మాలో నింపితే మేము ఏ కార్యాలు చేయటానికైనా నా తండ్రి నాయన ప్రభ మీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక మీ శక్తిని మేము మాలో నింపుకొని మేము మీ పని చేయటానికి మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ పని చేయాలని నాయన ఆశ ఉండి చేయలేక నా తండ్రి ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా నా తండ్రి, ప్రార్థన ద్వారా చేయవచ్చు అని నాయన మీ మాటలు మాకు తెలియచేసినాయి కనుక ప్రార్థించి నాయన ప్రభు మీ పనిని చేయడానికి మీ కృపను అనుగ్రహించండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.